గుడ్ ఈవినింగ్ న్యూస్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అనలిస్ట్ సుందరరాజు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుందరరాజు గారు. గుడ్ ఈవినింగ్. ఇక ఈ రోజు మార్కెట్స్ విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్స్లో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే దేశీయ బెంచ్ మార్క్ సూచన నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఫ్లాట్గా క్లోజ్ అయినట్టు మనం చూడవచ్చు. నిఫ్టీ వచ్చేసి దాదాపు 2 పాయింట్స్ వరకు నష్టపోయి 2 పాయింట్స్ వరకు లాభపడి 10,862 పాయింట్స్ వద్ద పాజిటివ్గా క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాం. అలాగే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ కూడా దాదాపు 8 పాయింట్స్ వరకు నష్టపోయి 36,668 పాయింట్స్ వద్ద నెగిటివ్గా క్లోజ్ అయినట్టు మనం చూడవచ్చు. దీంతో ఫ్లాట్గా ఒక మిశ్రమంగా క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాం మార్కెట్స్. ఇక మా నిఫ్టీ గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈరోజు దాదాపు 2.9% వరకు లాభపడింది. అలాగే టాటా స్టీల్ 1.6%, వేదాంత 1.4%, టెక్ మహీంద్రా 1.28%, సన్ఫార్మా 1.25% వరకు లాభపడి టాప్ గెయినర్స్గా నిలిచినట్టు చూడొచ్చు. అలాగే టాప్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే టాప్ లూజర్స్గా మనం గమనించినట్టయితే ప్రధానంగా భారతీ ఇన్ఫ్రాటెల్ దాదాపు 1.52% వరకు నష్టపోయింది. అలాగే భారతీ ఎయిర్టెల్ 1.28%, హిందుస్థాన్ పెట్రోలియం 1%, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 0.83% వరకు నష్టపోయింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా దాదాపు 0.82% వరకు నష్టపోయి టాప్ లూజర్స్గా నిలిచినట్టు మనం చూస్తున్నాం. ఇక సెక్టర్స్ పరంగా చూసుకున్నట్టయితే మెటల్స్ ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు చూడొచ్చు. మనకు బీఎస్సీ ఇండెక్స్ చూసుకున్నట్టయితే దాదాపు 1.48% వరకు మెటల్స్ ఇండెక్స్ లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. అలాగే మరిన్ని ఇండెక్స్ పరంగా చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్లో కూడా ఒక ఫ్లాట్ క్లోజింగ్ అనేది మనం చూడొచ్చు. బీఎస్సీ ఐటీ ఇండెక్స్ వచ్చేసి 0.27% వరకు ఈరోజు లాభపడింది. ఆయిల్ అండ్ గ్యాస్లో మాత్రం ఈరోజు ఒక అమ్మకాల ఒత్తిడి అని మనం చూస్తున్నాము. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ వచ్చేసి దాదాపు 0.24% వరకు నష్టపోయినట్టు చూడవచ్చు. అలాగే ఎనర్జీ ఇండెక్స్ కూడా 0.39% వరకు, బీఎస్సీ ఎనర్జీ ఇండెక్స్ కూడా 0.39% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఫ్లాట్గా క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాము. బ్యాంక్ ఎక్స్ ఇండెక్స్ వచ్చేసి దాదాపు 0.15% వరకు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ఇక మార్కెట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు అనేది సుందరరాజు గారు ఉన్నారు. సుందరరాజు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈరోజు మార్కెట్ ఓపెనింగ్లో పాజిటివ్ ట్రెండ్ చూసాము. 10,900 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత ఎంబడే మార్కెట్ రియాక్షన్ రావడం మనం చూసాము. ఆ తర్వాత రోజంతా కూడా మార్కెట్ చూస్తే కనుక ఒక కరెక్షన్ ట్రెండ్, ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో చివరికి మార్కెట్ డే లో దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ 10,900 దాటినప్పుడల్లా ఈ గత 2 నెలలు బట్టి కరెక్షన్ వస్తున్న సంగతి మనకు తెలిసింది. ఇంచుమించు మార్కెట్ 11,000కు వచ్చినప్పుడల్లా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్కి బ్రేక్ పట్టడము, ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఈ 11,000 స్థాయిని దాటలేకపోతుంది. కానీ ప్రతి అటెంప్ట్లోనూ మార్కెట్ ఈ కరెక్షన్లో వచ్చినప్పుడల్లా రికవరీ రావడం మనం చూస్తున్నాము. అంటే లోయర్ రేట్లో చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. హైయర్ లెవెల్లో రిపీటెడ్గా టెస్ట్ చేస్తుంది కాబట్టి బిల్స్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది జనరల్ మార్కెట్ మూమెంట్. కానీ ఒకసారి మనం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా చూస్తే మార్కెట్లో బాగా స్ట్రెంత్ ఉందనుకోవచ్చు. మార్కెట్ ఈ సంవత్సరం 2018 చాలా పాజిటివ్గా క్లోజ్ అవుతుందని చెప్పచ్చు. ఎందుకంటే గత 3 నెలలుగా చూస్తే కనుక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్లీ చార్ట్లో 11,000 దగ్గర ఒక టాప్ ఏర్పడింది. ఈ 11,000 దగ్గర ఒక స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. ఆ వాలటైల్ మూమెంట్ కూడా కొంచెం 11,000 దగ్గర తగ్గుతుంది. అంటే సెల్లింగ్ ప్రెషర్ కొంచెం తక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే సెల్లర్స్ కూడా కొంచెం హై లెవెల్లో తక్కువ అవుతున్నారు. సెల్లింగ్ ప్రెషర్ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే అమ్మకాలు జరపాల్సిన వాళ్ళందరూ కూడా చాలామంది అమ్మకాలు జరిపేస్తున్నట్టు అయిపోయింది. బయ్యర్స్ మటుకు కొంచెం ఎక్కువ పెరుగుతున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ స్థిరంగానే ఉందనిపిస్తుంది. కాకపోతే యాజ్ ఎ కన్ఫర్మేషన్, యాజ్ ఎ సేఫ్టీకి మనకి టెక్నికల్గా రావాల్సిన ఇండికి కన్ఫర్మేషన్ ఈ 11,000ని బ్రేక్ చేయాలి. 3 నెలలు ఒక టాప్ 11,000 తర్వాత ఈ 4వ నెల బహుశా వచ్చే వారం పరీక్షించే అవకాశం, ఈ వారం వచ్చే వారం పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. 11,000 కనుక బ్రేక్అవుట్ అయిందంటే ఒక మార్కెట్ ఒక అప్ ట్రెండ్ దిశగా వెళ్ళే అవకాశాలు ఓవరాల్గా కనిపిస్తున్నాయి. సో మంత్లీ చార్ట్ ప్రకారం కూడా చూస్తే కనుక మార్కెట్ 10,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, 11,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్స్లో కూడా కొంచెం ప్రస్తుతానికి బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. మంత్లీ చార్ట్లో విధంగా చెప్పాలంటే ఒక బై సిగ్నల్ జనరేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది మంచి పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు ఇన్వెస్టర్లకి. సో ఓవరాల్గా మార్కెట్ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఏడాది చూస్తే కనుక మార్కెట్ ఫస్ట్ 6 నెలలు ఒక అప్ ట్రెండ్ చూసాము. 10,500 నుంచి 11,800 వరకు వెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ 4-5 నెలలు ఒక స్టీప్ రియాక్షన్ చూసాము. సో లోయర్ రేట్లో కొన్న వాళ్ళు మంచి స్టాక్స్ అయినా సరే మంచి హైయర్ లెవెల్లో అమ్ముకున్న వాళ్ళు మంచి ప్రాఫిట్ చేసుకున్నారు. సో కాబట్టి ఇక్కడ టైమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 2017కి 2018లో చూస్తే కనుక ఒక స్వల్ప అప్ ట్రెండ్ ఆన్ ద క్లోజింగ్ బేసిస్ ఇయర్లీ చార్ట్లో ఒక 300 పాయింట్ల క్లోజింగ్ బేసిస్ మీద చూస్తున్నాము. కానీ ఫస్ట్ హాఫ్లో మంచి రిటర్న్ ఇచ్చింది, సెకండ్ హాఫ్లో బెరిష్ ట్రెండ్ వచ్చింది. అంటే
దీంట్లో అర్థం టైమింగ్ ఇంపార్టెంట్, ట్రెండ్ని క్యాచ్ చేయడం రెండు ఇంపార్టెంట్. రెండు టెక్నికల్ అనాలిసిస్లో క్రూషియల్ పాయింట్. ట్రెండ్, టైమింగ్. ట్రెండ్ అంటే అప్ ట్రెండ్లో ఎంటర్ అయ్యి మంచి స్టాక్స్ని పట్టుకోవడం, రైట్ టైంలో కొంటాం, రైట్ టైంలో ఎగ్జిట్ చేయడం. సో ట్రెండ్, టైమింగ్ అనేది రెండు మోస్ట్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఎలాగో ఈ ట్రెండ్ కానీ ఈ టైమింగ్ కానీ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసింది ఫండమెంటల్గా మంచి స్టాక్స్ మీదే. జనరల్గా అనలిస్టులు ఎవరు పెన్నీ స్టాక్స్ మీద లేదంటే వీక్ స్టాక్స్ మీద రికమెండ్ చేయరు. ఏ గ్రూప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో స్టాక్స్ని రికమెండ్ చేస్తారు. కాబట్టి వీటిల్లోనే టెక్నికల్ అనాలిసిస్ని స్ట్రాంగ్గా ఫాలో అయ్యి చేస్తే కనుక మంచి రిటర్న్స్ వచ్చేది. సో అందువల్ల చెప్పాలంటే ఈ ఏడాది మార్కెట్ 2018 మంచి పాజిటివ్ ట్రెండ్తో క్లోజ్ అయింది. సో గుడ్ న్యూస్ ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం మార్కెట్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. వెల్లిగా కొత్త సంవత్సరం చూసుకుంటే మరి కొద్ది గంటల్లో మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము. ఈ నేపథ్యంలో మార్కెట్స్ గమనం, ఈ సంవత్సరం మార్కెట్స్ గమనం ఎలా ఉందంటారు? మీరు మీ విశ్లేషణ ఎలా ఉంది ఈ సంవత్సరం మార్కెట్స్ గమనం పైన? 2018 మార్కెట్స్ గమనం పైన మీ విశ్లేషణ ఎలా ఉంది? అదే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 4-5 మంత్స్ బాగా స్ట్రాంగ్గా పెరిగింది. సో మార్కెట్ ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్లు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ మూమెంట్ ఎప్పుడైనా సరే ఒక న్యూస్కి అహెడ్గానే వెళ్తుంది. ఇప్పుడు లాస్ట్ ఒక 1 మంత్గా మార్కెట్ పెరుగుతోందంటే దాని అర్థము అమెరికన్ మార్కెట్స్ అన్ని కూడా పడినా కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత ఒక పాజిటివ్ న్యూస్ ఏదో రాబోతుంది అర్థం. అందువల్లనే మార్కెట్ ఇప్పుడు రేపు షార్ట్ టర్మ్లో ముందు రావాల్సిన ఫ్యూచర్లో పాజిటివ్ న్యూస్ని ఇప్పుడే డిస్కౌంట్ చేస్తుంది. చాలామంది స్ట్రాంగ్ హ్యాండ్స్, చాలామంది బిగ్ హ్యాండ్స్ ఇప్పుడే లాంగ్ పొజిషన్స్ని అక్యుములేట్ చేస్తున్నారు. బహుశా ఏమన్నా రేపు ఎలక్షన్స్లో పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బహుశా బీజేపీ మెజారిటీ రావచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందువల్ల కొంచెం ఒక స్ట్రాంగ్ అక్యుములేషన్ అది జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో కాబట్టి మనకి ఈ తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ మనం చూసాము, అంటే లాస్ట్ 6 మంత్స్ చూసాము మార్కెట్ ఒక రియాక్షన్ రావడం చూసాం. సో ఎగ్జిట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇన్వెస్టర్లను గమనించిందంటే ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి అనేది కరెక్ట్గా తెలియట్లేదు. టైమింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా చాలా స్టాక్స్ ఫండమెంటల్గా మంచి స్టాక్స్ అయినా సరే లాస్ట్ 6 మంత్స్లో హై నుంచి విపరీతంగా పడిపోయినాయి. సో చాలామంది ట్రెండ్ రివర్స్ అవుతున్న ఫండమెంటల్గా కొన్ని నెగిటివ్ న్యూస్ వస్తున్న ముందే చాలామంది ఇన్వెస్టర్లు పసిగట్టలేకపోయారు. అఫ్కోర్స్ పసిగట్టడం కూడా చాలా కష్టమేది. ముందే ఊహించి ఎగ్జిట్ అవ్వగలగాలి. లేదంటే కనీసం న్యూస్ బేస్ మనం రాబోయే న్యూస్ ఎలా ఉంటుందని మనం ముందే స్పెక్యులేట్ చేసి గెస్ట్ చేయలేకపోయినా కనీసం ఒక లెవెల్స్ అయినా ఫాలో చేయాలి. ఈ లెవెల్ కింద ఎగ్జిట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11,800 స్థాయి వరకు వెళ్ళిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మనం అనుకున్నాం అక్కడ మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చేసింది. జూన్, జూలై, ఆగస్టులో మేజర్ రియాక్షన్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పైగా మనకి ఇంత బాగా పెరిగింది కాబట్టి ఈక్వల్ ఇన్ ఆపోజిట్ రియాక్షన్ వస్తుందని కూడా మనం చాలాసార్లు అనుకున్నాం, మీకు గుర్తుంటే. సో కాబట్టి 11,800 నుంచి ఎప్పుడైతే 11,500 సపోర్ట్ని నిలబెట్టుకోలేకుండా ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసిందో మార్కెట్ బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఎగ్జిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ఏడాది లాస్ట్ 6 మంత్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. కానీ దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మార్కెట్లో షార్ట్ టర్మ్ సైకిల్స్ ఎక్కువ ఉన్నట్టు అర్థమవుతుంది. గత 4-5 నెలలు సంవత్సరాలుగా చూస్తే కనుక మనకి 6 నెలలు పెరగటము, 6 నెలలు పట్టడం అనేది ఉంది. సో లాంగ్ టర్మ్ సైకిల్ ఒక 5 ఏళ్ళు ఉంది, షార్ట్ టర్మ్ సైకిల్స్ 6 నెలలు ఉంది. సో కాబట్టి ఆ సైకిల్కి ముందే ఎంటర్ అవ్వడము, ఎండ్ ఆఫ్ ది సైకిల్ ఆఫ్టర్ 6 మంత్స్ ఎగ్జిట్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఏడాది 2018 మనకి నేర్పించిన పాఠం అదే అనుకోవాలి. సో ఇక మీద ఇన్వెస్టర్లు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మార్కెట్ పెరిగిపోయిన తర్వాత పీక్ రేట్లో కొనడం కాకుండా మార్కెట్ పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంతకన్నా పడట్లేదు, ఎంత బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ ఆగుతోందంటే అది ఒక పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే బయింగ్ వస్తుంది అర్థం. అలాగే మార్కెట్ పీక్లో కూడా ఆపోజిట్ ఇలాగే ఉంటుంది. మార్కెట్ పెరుగుతున్నప్పుడు హై పీక్లో ఉన్నప్పుడు గుడ్ న్యూస్ వస్తుంటుంది. అప్పుడు గుడ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ పెరగట్లేదంటే అది ఇంకా నెగిటివ్ అయిపోతుంది అర్థం. సో ఇది ఒక సింపుల్ పాయింట్ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఫాలో చేసుకుంటే మనకి మంచి లాభాలు వస్తుందన్న విషయం ఈ 2018 మనకి నేర్పించిన పాఠం అనుకోవాలి. 2008లో మనం చూసుకున్నట్టయితే హౌసింగ్ ఫైనాన్స్ షేర్స్లో మనకి దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఒక డెప్త్ అనేది మనం చూస్తున్నాం. చాలా వరకు నష్టపోయినట్టు మనం చూడవచ్చు. ముఖ్యంగా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, అలాగే హెచ్డిఎఫ్సి కావచ్చు, అలాంటి స్టాక్స్ అనేవి చాలా వరకు కరెక్షన్కి గురైనట్టు మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్కి ఏమన్నా అవకాశం ఉందంటారా? బై అండ్ డిప్స్ ప్రాతిపదికన వీటిని ఏమైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉందంటారా హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించినంత వరకు? కొన్ని స్టాక్స్ చూస్తే కనుక మనకి దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, మదర్స్ అండ్ సుమి కానీ, లేదంటే అటువంటి ఒక 2-3
స్టాక్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే అంత క్రితం మార్కెట్లో బాగా పెరిగిపోయిన స్టాక్ సడన్గా ఒక నెగటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్లో ఎవరికి అసలు ఎగ్జిట్ అవ్వడం కూడా అంత ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా సడన్గా పడిపోతూ క్రాష్ అవ్వడం కూడా మనం చూసాము. సో ఈ స్టాక్స్లో చాలామంది ఇన్వెస్టర్లు కూడా కొంచెం ఇరుక్కున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలనేది కూడా చాలామందికి కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగానే మారింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఎస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా అందరూ ఫండమెంటల్స్ అందరూ మంచి మంచి స్టాక్స్ అని చెప్పారు. కానీ తర్వాత ఫ్యూచర్లో రాబోయే నెగిటివ్ న్యూస్ ఎవరు చెప్పలేకపోయారు. అది జనరల్గా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. మనకి ఆ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఉంటే కానీ మనం చెప్పలేం. ఎంత మంచి ఫండమెంటల్ స్టాక్స్ అయినా సరే గతం గురించి ఎవరు తరచూ మాట్లాడుతున్నా కూడా నిన్న జరిగిన సంఘటన మీద మార్కెట్ ఎప్పుడు మోదు. రేపు తెలియని సంఘటన, రేపు తెలియని ఈవెంట్ ఏముంటాయో దాని బేసిస్ మీదే స్పెక్యులేట్ జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుర్రం లాగే అనుకోండి, ఏ గుర్రం గెలుస్తుంది అని ముందే అంచనాలు వేసుకొని ముందే బెట్టింగ్ చేయాలి. అందుకని గెలిచిన తర్వాత గెలిచింది బాగా గెలిచింది అవన్నీ మనం డిస్కస్ చేస్తే జనరల్గా రిటర్న్ ఉపయోగం ఉండదు. సో మార్కెట్స్ కూడా అలాగే ఉంటుంది. సో ముందే ఫ్యూచర్ని స్పెక్యులేట్ చేయాలి, ఫ్యూచర్ ఈ విధంగా అవుతుందని గెస్ట్ చేయాలి. మార్కెట్ పెరుగుతోంది అంటే రేపైనా ఫ్యూచర్లో మంచి జరుగుతుందో, మార్కెట్ పడుతోంది అంటే ఫ్యూచర్లో ఏదో నెగిటివ్గా జరుగుతుందన్న అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది జనరల్గా మార్కెట్లో ఇదొక సాధారణంగా వస్తున్న మార్కెట్ ప్యాటర్న్ బిహేవియర్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అంతక్రితం మనం చూస్తే కనుక దివాన్ హౌసింగ్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, క్యాన్ఫిన్ కానీ, గృహ ఫైనాన్స్ కానీ, జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పడగకు ముందు స్ట్రాంగ్ రన్అప్ వచ్చేసింది. రన్అప్ వచ్చి మధ్యలో మార్కెట్ పెరుగుతున్నా కూడా అంతగా పెరగలేకపోతుంది. అంటే ఆ స్పీడ్ ఆఫ్ ది అప్ ట్రెండ్ మనకి పీక్లో ఉన్నప్పుడే స్పీడ్ ఆఫ్ ది అప్ ట్రెండ్ బాగా స్లో డౌన్ అయిపోయింది. కాబట్టి ఇంకా బయ్యర్స్ పెద్దగా మెగలేదు అని అర్థం దాని మార్కెట్లో. అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ అన్నీ కూడా ఆర్ఎస్ఐ, ఆర్ఓసి అన్నీ కూడా ఓవర్ బాట్ పొజిషన్ని సూచిస్తుంది. సో కాబట్టి మార్కెట్ పీక్ ఒకటి వెళ్ళిపోయి ఇంకా ఎక్స్ట్రీమ్లీ ఓవర్ హీటెడ్లో వచ్చి పడినప్పుడే చాలామంది ఇన్వెస్టర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పినట్టు కొంచెం హై ప్రైస్లో అనేది కొనకూడదు, టైమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే విషయానికి వస్తే ప్రస్తుతానికి డిహెచ్ఎఫ్ఎల్ ఈ మధ్య కొంచెం స్లోగా పెరుగుతుంది. కానీ పీక్ రేట్లో కొన్న వాళ్ళ మటుకు కొంచెం లాంగ్ టర్మ్లో ఓపిక్గా వెయిట్ చేయక తప్పదు. నా ఉద్దేశం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఇవన్నీ దివాన్ హౌసింగ్ అని, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కొంచెం మంచి స్టాక్సే కాబట్టి కొంచెం ఎక్కువ కాలం వెయిట్ చేయక తప్పదు. వాళ్ళు ఇక ఫార్మా స్టాక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఈరోజు దాదాపు 0.62% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూడొచ్చు. మనం ముఖ్యంగా చూసుకుంటే సెలెక్టివ్ స్టాక్స్లో మనకి ఈరోజు చాలా వరకు రన్అప్ అనేది చూడొచ్చు. ముఖ్యంగా అరవింద ఫార్మా 1% వరకు ఈరోజు లాభపడింది. అలాగే బయోకాన్ 1%, క్యాడిలా హెల్త్ కేర్ 1%, డివిస్ ల్యాబ్స్ 1%, అలాగే లుపిన్ కూడా 0.5%, పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ 1%, సన్ ఫార్మా 1.25% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ఫార్మా స్టాక్స్ చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరంలో ఈ ఫార్మా స్టాక్స్లో చాలా వరకు రెడ్డిస్ ల్యాబ్స్ కావచ్చు, అలాగే గ్లెన్మార్క్ కావచ్చు, లుపిన్ లాంటి స్టాక్స్లో ఈ సంవత్సరం చాలా వరకు ఒక రన్అప్ అనేది మనం చూస్తాము. ముఖ్యంగా 2017 కన్నా భిన్నంగా మనకు 2018లో పిక్చర్ అనేది మనకు కనిపించింది ఫార్మా స్టాక్స్కి సంబంధించినంత వరకు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ఫార్మా స్టాక్స్ మీద మీ అంచనాలు ఎలా ఉన్నాయంటారు? ఫార్మా స్టాక్స్ మీరు చెప్పినట్టు మొన్న ఏప్రిల్ మేలో చూస్తే కనుక ఒక ర్యాలీ చూసాము. 3 నెలల పాటు ఒక అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ ఫార్మా ఇండెక్స్ 10,800-700 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లాస్ట్ 4 నెలలుగా కరెక్షన్ ట్రెండ్ రావడం చూస్తున్నాం. అంటే ఇంచుమించు ఈ రేట్లో చూస్తే కనుక ఫార్మా ఇండెక్స్లో 9,000 స్థాయి దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే మనకి ఈ ఏడాది కూడా చూస్తే కనుక మొన్న ఏప్రిల్ మేలో ఒక బాటం ఏర్పడింది ఈ లెవెల్లో. అలాగే లాస్ట్ ఇయర్ కూడా చూస్తే కనుక ఒక బాటం ఏర్పడింది. సో లాస్ట్ 2 ఇయర్స్గా చూస్తే కనుక ఫార్మాలో ఇంచుమించు ఈ స్థాయిలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఫార్మా ఇండెక్స్కి కనిపిస్తుంది. ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో ఫార్మా ఇండెక్స్ ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ సపోర్ట్ మంత్లీ చార్ట్లో, దీర్ఘకాలిక చార్ట్లో సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి కొంచెం ఒక ర్యాలీకి వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఇప్పుడు మనం టెక్నికల్గా చూడాల్సింది, టెక్నికల్గా ఈ ఇండెక్స్తో పోలిస్తే బెటర్గా కొంచెం స్ట్రెంత్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్, ఫార్మా స్టాక్స్ ఏంటి, అవి ఫండమెంటల్గా మంచి స్టాక్సా కాదా అనేది మనం చూడాలి. సో ఓవరాల్గా మనకి టెక్నికల్గా చూస్తే కనుక బయోకాన్ ఒకటి చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే మనకి క్యాడీలో కూడా బాగా పడిన తర్వాత కొంచెం ఈ లెవెల్లో కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీకి అవకాశాలు ఉన్నట్టు గ్రాఫ్ చూపిస్తుంది. అలాగే మనకి అరవింద ఫార్మా కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫండమెంటల్గా ఒకసారి మనం చెక్ చేస్తే ఈ 3 బయోకాన్ కానీ, అరవింద ఫార్మా కానీ, క్యాడిలా కానీ 3 కొంచెం మంచి స్టాక్సే. అఫ్కోర్స్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గ్రోత్ లేకపోవడంతో కొంచెం పడిన విషయం మనకు తెలిసింది. కానీ చార్ట్ ఏం చెప్తుంది? చార్ట్ అంటే పబ్లిక్ యాక్షన్, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటి, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నారు ఈ కౌంటర్లో అనేది ఇండికేషన్ అనేది ఇస్తుంది.
సో ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది బయోకాన్లో బాగా కనిపిస్తుంది. అరవింద ఫాల్మా కూడా కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ కనిపిస్తుంది, 700 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. క్యాడిల్లా కూడా మొత్తం కొన్ని నెలలుగా చూస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ అని కనిపిస్తుంది. సో ఈ ఫార్మాలో వచ్చే ర్యాలీలో ఈ 3 స్టాక్స్ గుడ్ బై అవుతుంది అనుకుంటున్నాను. ఇక ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ ఈ సంవత్సరం కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసిందని చూడొచ్చు. మనం చూసుకున్నట్టయితే దాదాపు జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో కంప్లీట్గా ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూడొచ్చు. ఒక గరిష్ట స్థాయిని అందుకున్నట్టు మనం చూడొచ్చు. ఏడాది గరిష్ట స్థాయిని నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ అందుకున్నట్టు చూస్తున్నాం. ఇందులో కాంట్రిబ్యూటరీ స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఈ సంవత్సరంలో చాలా వరకు ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది, ఒక స్టడీ గ్రోత్ అనేది మనం చూడొచ్చు. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బిఎల్, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో కూడా ఒక కంప్లీట్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూసాము ప్రైవేట్ బ్యాంక్స్ రంగానికి సంబంధించినంత వరకు. అయినప్పటికీ ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో మాత్రం కంప్లీట్గా ఒక కరెక్షన్ మోడ్, దాదాపు 60% వరకు కరెక్షన్ అయినట్టు మనం చూడొచ్చు. ఈ స్టాక్ ఒకనొక స్థాయిలో మనం చూసుకున్నట్టయితే. సుందర్ గారు, కొత్త సంవత్సరంలో ప్రైవేట్ బ్యాంక్స్ మీద ఎలాంటి అంచనాలు కలిగి ఉన్నారో, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఎంతవరకు మంచి స్టాక్స్ ఎలా ఎంపిక చేసుకోవచ్చు అంటారు? ఇందులో ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేటప్పట్లో మనం 3 స్టాక్స్ మీద కొంచెం ఒకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్, రెండోది ఫెడరల్ బ్యాంక్, మూడోది ఎస్ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక హెవీ వెయిట్ ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఈ సంవత్సరం కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ తోటి కొంచెం బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. సో ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ ర్యాలీ రావటము, అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీకి ర్యాలీ రావటము, అలాగే మార్కెట్ ర్యాలీకి రావడానికి ప్రధానమైన కారణం ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఓవరాల్గా బులిష్గానే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఒక 2-3 వారాల క్రితం కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఒక పొజిషన్ బై కూడా తీసుకొచ్చని చెప్పాము. ఈ లెవెల్లో 350 లెవెల్స్లో ఇది మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళడం అనేది చూస్తాం. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఓవరాల్గా స్ట్రాంగ్ అనేది అది హోల్డ్ చేయొచ్చు. అలాగే ఫెడరల్ బ్యాంక్ కూడా చూస్తే కనుక అంతగతం చిన్న బ్యాంక్స్లో ఫెడరల్ బ్యాంక్ కూడా మంచి స్టాక్ అనుకున్నాము. చాలా కాలం 80 రూపాయల దగ్గర ఫెడరల్ బ్యాంక్ బాగా సపోర్ట్ తీసుకున్నాక టెక్నికల్గా మళ్ళీ అక్కడి నుంచి ఒక రికవరీ రావడం అనేది మనం చూసాము. ఇంచుమించు 97-98 వరకు వెళ్ళటం మనం చూసాము. సో ఫెడరల్ బ్యాంక్ కూడా చూస్తే కనుక 80 రూపాయల నుంచి సపోర్ట్ నుంచి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది. సో చిన్న బ్యాంక్స్ చిన్న ప్రైస్లో చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ కూడా మంచి స్టాక్ అని కూడా చెప్పుకున్నాం. చాలామంది అనలిస్టులు కూడా చెప్పారు. సో కాబట్టి ఫెడరల్ బ్యాంక్ కూడా ఒక రీసెంట్ ర్యాలీ రిటర్న్ అనేది ఇవ్వడం మనసు. ఇక ఎస్ బ్యాంకుల మటుకు అనుకున్నంతగా ఒక అప్ ట్రెండ్లోకి రాలేకపోవడం మనం చూస్తున్నాము. అవుట్ పెర్ఫార్మ్ అనేది చేయలేకపోవడం అనేది మనం చూస్తున్నాం. దీనికి కారణం అంతక్రితం మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ ఎస్ బ్యాంక్ పడక ముందు కూడా అందరూ అనలిస్టులు ఎస్ బ్యాంక్ గురించి బాగా పాజిటివ్గా చెప్పారు. ఎందుకంటే లోయెస్ట్ ఎన్పిఎస్, మంచి అసెట్ క్లాస్ ఉన్న కంపెనీ అని, స్ట్రాంగ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అని, మంచి గ్రోత్ అనేది కపుల్ ఆఫ్ ఇయర్స్గా ఇవ్వడం అనేది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్యాంక్ అని చెప్పి సో రకరకాలుగా అనలిస్టులు అందరూ కూడా చెప్పుకోవడం అనేది మనం విన్నాం. కానీ సడన్గా ఒకసారి మనకి ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ సంబంధించిన ఎవరు ఊహించని తీరులో సమ్ న్యూస్ రావడం మనం చూసాం. దాంతో ఎస్ బ్యాంక్ బాగా క్రాష్ అయిపోయింది. 200 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుంది. 200 రూపాయలే బాటమ్ అని కూడా అనుకున్నాం. ఎందుకంటే సైకలాజికల్ లెవెల్స్ 200 రూపాయలు, టెక్నికల్గా అక్కడ బాగా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఫండమెంటల్గా ఒకసారి చెక్ చేసుకుంటే ఆ మేనేజ్మెంట్ కన్సర్న్స్ కూడా తొలగిపోయినట్టుగా కూడా కొన్ని వార్తలు విన్నాం. కానీ సడన్గా మళ్ళీ 200 బిలోకి వచ్చి 170 బిలో కూడా వచ్చి కొంచెం 2-3 సార్లు బౌన్స్ బ్యాక్ అవడం అనేది చూస్తున్నాం. ఎందుకంటే అంత వాలటిలిటీ ఎందుకు చూస్తున్నామంటే ఆ మేజర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇంకా పూర్తిగా కన్సర్న్స్ నుంచి బయటపడట్లేదు. బట్ దీని గురించి ఈ మధ్య కొంచెం మళ్ళీ పాజిటివ్ న్యూస్ కూడా విన్నాము. కొత్త మేనేజ్మెంట్ సీఈఓ కూడా వస్తున్నట్టుగా కూడా మనం విన్నాం. సో ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ తక్కువగానే ఉన్న, అట్రాక్టివ్గానే ఉన్న స్టాక్ ఎస్ బ్యాంక్. టెక్నికల్గా 170 లెవెల్లో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇప్పటికైనా సరే ఎస్ బ్యాంక్ 170-160 ఒక బాటమ్ ఉంటుంది అనుకుంటాను. అంతకన్నా పెద్దగా పడే అవకాశం లేదు. ఏమాత్రం కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే కనుక ఎస్ బ్యాంకులో కూడా ఒక నెక్స్ట్ 1 ఇయర్లో ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇది 3 మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్ హిస్టరీ అనుకోవచ్చు ఈ ఏడాది. ఓవరాల్గా ఈ 3 మంచివే అనుకోవచ్చు. ఎస్ బ్యాంక్ కొంచెం చిన్న డిప్ 160-165 లెవెల్స్కి వస్తే గుడ్ బై అవుతుంది అనుకుంటున్నాను. వీళ్ళకి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ పరంగా గమనించినట్టయితే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ సంవత్సరం కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసింది. టాప్ ఆఫ్ ది చార్ట్స్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వచ్చేసి దాదాపు 23% వరకు పెరుగుదల మనం చూస్తున్నాము. చాలా వరకు ఒక కంప్లీట్ అవుట్ పర్ఫార్మెన్స్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే ఇందులో మనం స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా నిఫ్టీ గెయినర్స్గా మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఇన్ఫోసిస్ ఇంట్రెస్టింగ్లీ దాదాపు 26.5% వరకు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. అలాగే మరిన్ని స్టాక్స్ చూసుకున్నట్టయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ వచ్చేసి 7.9% వరకు ఈ సంవత్సరం లాభపడ్డ స్టాక్స్లో నిలిచినట్టు మనం చూడొచ్చు. అలాగే
టీసీఎస్ కూడా ఈ సంవత్సరం మనకి కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు మనం చూడొచ్చు. టీసీఎస్ ఒకానొక దశలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూసుకున్నట్టయితే దాదాపు మార్కెట్ హెవీ వెయిట్ స్టాక్గా అవతరించినట్టు మనం చూడొచ్చు. రిలయన్స్ కావచ్చు, అలాంటి హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ని కూడా వెనక్కి నెట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ముందంజలో నిలిచినట్టు మనం చూడొచ్చు టీసీఎస్ ఈ సంవత్సరం. ముఖ్యంగా ఐటీ స్టాక్స్కి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం డాలర్ అప్రిషియేషన్ ఏదైతే ఉందో ఈ ఐటీ స్టాక్స్కి చాలా వరకు ఈ సంవత్సరం దోహదపడి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే. సుందర్ గారు, ఐటీ స్టాక్స్ మీద ఎలాంటి వ్యూ కలిగి ఉన్నారు ఈ సంవత్సరం? దీన్ని ఎలా విశ్లేషిస్తారు ఐటీ స్టాక్స్కి సంబంధించినంత వరకు? ఈ ఏడాది 2018లో చూస్తే కనుక ఐటీ స్టాక్స్ లెడ్ బై టీసీఎస్, ఇన్ఫోసిస్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తాం. దీనికి 2-3 మేజర్ ప్రధానమైన కారణాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసింది. ఒకటి, అంతక్రితం చూస్తే కనుక రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. టీసీఎస్ దగ్గర నుంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, ఇన్ఫోసిస్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రిజల్ట్స్ అనుకున్న దానికన్నా మంచిగా రావటము, గైడెన్స్ కూడా బాగా విపరీతంగా ఇవ్వటము, ఐటీ సెక్టార్ మీద కూడా ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉండడంతో ఈ స్టాక్స్ అన్నీ కూడా కంటిన్యూస్ బులిష్గా ఉండడం అనేది మనం చూసాము. సో ఈ రిజల్ట్స్ బాగా వస్తాయనే ఉద్దేశంతో మన లోయర్ రేట్లో నుంచి కూడా బాగా పెరిగాయి స్టాక్స్. అంటే అంతకంటే ఇందాక చెప్పినట్టు రాబోయే ముందు ఒక పాజిటివ్ న్యూస్ని ముందే అది జనరల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందువల్లంటే చాలామంది ముందే పొజిషన్స్ తీసుకుంటారు, న్యూస్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే బై ఆన్ రూమర్స్, సెల్ ఆన్ న్యూస్ అంటారు. బై ఆన్ రూమర్స్ ఎందుకంటే మనకి ముందే న్యూస్ రాదు, కొంచెం రూమర్స్ వచ్చినప్పుడే మనం పట్టుకోవాలి అది. సో ఏదో సంథింగ్ పాజిటివ్ రాబోతుందని చెప్పి. సో అటువంటి యాంటిసిపేషన్ అనేది స్టాక్ మార్కెట్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో రిజల్ట్స్ బాగా రావటము, గైడెన్స్ బాగా రావటము, అంతకన్నా ఈ రెండు స్టాక్స్ బోనస్ కూడా బాగా ప్రకటించాయి. బోనస్ కూడా మంచి ప్రకటించడంతో ఇన్వెస్టర్లు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో స్టాక్స్ కూడా బాగా పెరగడం చూసాం. దానితో డాలర్ కూడా ఆ మధ్యకాలంలో 66 ఆ లెవెల్లో లెవెల్స్లో మనం చూసాము. అది ఇంచుమించు 75 రూపాయల వరకు పెరిగింది. సో డాలర్ పెరగడంతో ఈ ఐటీ కంపెనీస్ అన్నిటికీ డాలర్ ఇన్కమ్నే కాబట్టి, డాలర్ రెవెన్యూసే వస్తాయి కాబట్టి, వీళ్ళు ఎక్స్పోర్టర్స్ కాబట్టి, సో వాళ్ళకి వచ్చిన డాలర్కి కూడా వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో $1 అంతక్రితం 65 రూపాయలు ఇచ్చేవాళ్ళు, తర్వాత మనకి $1కి 75 రూపాయల వరకు కమాండ్ అయింది. సో దాంతో ఐటీ స్టాక్స్ అని పెరిగాయి. కానీ తర్వాత మళ్ళీ వాటిల్లో కూడా ఒక టెక్నికల్ రియాక్షన్ ఉంటుంది కాబట్టి 75 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పట్టడంతో గత 1-2 నెలల బట్టి కొంచెం ఐటీ స్టాక్స్లో కూడా కరెక్షన్ వచ్చింది. సో ఓవరాల్గా మనకి అండర్స్టాండ్ ఏంటంటే మార్కెట్లో ఎంత మంచి స్టాక్ అయినా సరే, ఫండమెంటల్గా స్టాక్ అయినా సరే, సైకిల్స్ అనేది ఉన్నాయి. జనరల్గా కొన్నిసార్లు 1 ఇయర్ పాటు పెరుగుతుంది, కొన్నిసార్లు మరీ ఎక్స్ట్రీమ్ మంచి స్టాక్స్ అయితే 1.5 ఇయర్స్ వరకు అయితే, కొన్ని అయితే 6 నెలలు పెరుగుతుంటాయి. సో ఆ సైకిల్లో మనం ముందే పొజిషన్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ మనం చూసుకున్నట్టయితే దాదాపు నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ కూడా ఒక పాజిటివ్ ట్రెండ్లోనే మనం కొనసాగినట్టు చూడొచ్చు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ పతనం ఏదైతే ఉందో ఈ సంవత్సరం మన స్టాక్స్ మీద చాలా వరకు ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్టాక్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సంవత్సరం కంప్లీట్గా అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 21% వరకు ఈ సంవత్సరం లాభపడ్డ స్టాక్గా మనం ఈ సంవత్సరం పరిగణించవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే సుందర్ గారు చెప్పండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సంవత్సరం కంప్లీట్గా ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినంత వరకు కొత్త సంవత్సరంలో ఎలాంటి విశ్లేషణ చేస్తారు మీరు? రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ గత ఏడాది బట్టి అంతక్రితం చూస్తే కనుక 2 క్వార్టర్లు చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది మనం చూసాము. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ రావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక స్ట్రాంగ్ అప్ అనేది వచ్చింది. చాలా కాలం మనం గుర్తుంటే కనుక ఇంత క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంచుమించు 1000 రూపాయలు దాటలేకపోయింది. ఎప్పుడైతే 1000 రూపాయలు దాటిందో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక మేజర్ అప్ ట్రెండ్లో కూడా వెళ్ళింది. అదేవిధంగా మనకి చాలా కాలం గుర్తుంటే 850, 880 లెవెల్స్లో కూడా సపోర్ట్ కూడా మనం చూసాము. చాలా కాలం అక్కడ కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది రిలయన్స్. సో ఓవరాల్గా ఆ కన్సాలిడేషన్ అయిన తర్వాత కొంచెం అప్ మూవ్ వచ్చిన తర్వాత మనకి మంచి రిజల్ట్స్ రావడంతో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ మొన్న జూన్ జూలైలో ఇంచుమించు 900 లెవెల్స్ నుంచి 1300 లెవెల్స్ కూడా దాటింది. సో దాటిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక 30-20% పైగా ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1100 దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. సో ఇంకా పాజిటివ్గానే ఉన్నారు, వాల్యుయేషన్స్ కూడా ఇంకా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఏమాత్రం కనుక కొంచెం మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా కొంచెం పాజిటివ్గా ఉందంటే అంతక్రితం మొన్న సెప్టెంబర్, ఆగస్టులో వచ్చిన హై ఏదైతే ఉందో 1350 లెవెల్స్కి మళ్ళీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్
పాజిటివ్గానే కనిపిస్తుంది. ఫండమెంటల్గాను టెక్నికల్గాను ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అయ్యి సపోర్ట్ తీసుకుంది, బాగానే ఉంది. అలాగే ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఏడాది మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా చాలా వచ్చాయి. చైనా వారని అమెరికా రేట్ పెంచడం 3 సార్లు పెంచారు అన్ఎక్స్పెక్టెడ్గా. అమెరికన్ మార్కెట్స్ క్రాష్ అయిపోవటము, సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాలటిలిటీ కూడా చాలా కారణాలని అమెరికన్ మార్కెట్స్ క్రాష్ అవడంతో మన మార్కెట్ మీద కూడా ఒక తీవ్రమైన ఇంపాక్ట్ అనేది వచ్చింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మన మార్కెట్ కొంచెం కాస్త ఈ 2-3 నెలలుగా కొంచెం తట్టుకున్నట్టుగా అనుకోవచ్చు. కొంచెం ప్రస్తుతం ఇప్పుడు పాజిటివ్ ధోరణి కనిపిస్తుంది. రిలయన్స్ కూడా ఈ లెవెల్లో పాజిటివ్గా ఉందనిపిస్తుంది. ఇక ట్యూస్డే మార్కెట్స్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్ ఇచ్చే సలహా ఏంటి? రేపు మామూలుగా మార్కెట్ నా ఉద్దేశం కొంచెం ఫ్లాట్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ హై నుంచి రియాక్షన్ చూసాము, డే లో దగ్గర క్లోజ్ అయింది. బట్ అండర్లైనింగ్ ట్రెండ్ ఓవరాల్గా 10,700 పైన స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఈ 2-3 రోజుల్లోనూ ఈ లెవెల్లో కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఇండెక్స్లో పెద్ద యాక్షన్ ఉండకపోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే గత 3 నెలలుగా చూస్తే కనుక ఇదే వాలటైల్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. పెద్ద ఒక స్థిరమైన ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది ఇండెక్స్లో. షార్ట్ టర్మ్లో హెవీ మూమెంట్స్ అనేది మనం చూసాము. సో ఎంతమంది ఇండెక్స్ ట్రేడింగ్లో లాభాలు చేసుకున్నారో తెలియదు కానీ మార్కెట్లో మటుకు చాలా ఒడిదుడుగులు అనేది మనం బాగా చూసాం. సో కాబట్టి స్టాక్ బేస్లో చూస్తే కనుక కొంచెం కీలకమైన మంత్ర ఇందాక చెప్పినట్టు మంచి స్టాక్స్, లో వాల్యుయేషను, కొంచెం మంచి అవుట్లుక్ ఉండేవి బాగా పడిపోయిన తర్వాత సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్పుడే కొంచెం పెరుగుతున్న స్టాక్స్ లాంటిది పట్టుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సుందర్ గారు. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 Money.